అందరికీ నమస్కారం. ఓం డివైన్ నైన్ ఛానల్ కి స్వాగతం. ఓం నమ శివాయ. శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మన విద్యతే. భక్తికి ముక్తికి నెలవైన పుణ్యక్షేత్రం మన శ్రీశైలం. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా, అష్టాదశ శక్తి పీఠాలలో ప్రధానమైనదిగా వెలుగొందుతున్న ఈ దివ్యక్షేత్రం కోట్లాది మంది భక్తుల పాలిట కల్పవృక్షం. నల్లమల అడవుల ఒడిలో, కృష్ణవేణి తరంగాల సవ్వడిలో మల్లికార్జునుడు, భ్రమరాంబికాదేవి కొలువయున్న ఈ పవిత్ర భూమిలో అడుగు పెడితే చాలు జన్మ ధన్యమవుతుంది. అయితే కేవలం భక్తులే కాదు, ఈ క్షేత్ర మహిమకు పరవశించిపోయి సాక్షాత్తు ఒక సామ్రాజ్య అధినేత, హిందూ ధర్మ రక్షకుడు వీర శివాజీ మహారాజ్ ఇక్కడ మోకరిల్లారన్న విషయం ఎంతమందికి తెలుసు? అవును, మీరు విన్నది నిజమే. మొఘల్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన ఆ పులి అమ్మవారి పాదాల చెంత చిన్న పసివాడిలా మారిపోయిన అద్భుత ఘట్టం ఇక్కడే జరిగింది. ఈరోజు మనం ఈ వీడియోలో శ్రీశైల ఆలయానికి కూతవేటు దూరంలో కృష్ణానది లోయలకు అభిముఖంగా ఉన్న ఛత్రపతి శివాజీ మహారాజ్ స్మారక మండపం గురించి, అక్కడ జరిగిన ఆశ్చర్యకరమైన చారిత్రక సంఘటనల గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఈ వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇక్కడ రాళ్లకు కూడా ఒక చరిత్ర ఉంది, ఇక్కడి గాలిలో కూడా ఒక వీరత్వం ఉంది కాబట్టి. ఇప్పుడు మనం ఉన్నది శ్రీశైల ప్రధాన ఆలయానికి చాలా దగ్గరగా ఉన్న ఒక పవిత్రమైన ప్రదేశంలో. మీరు స్క్రీన్ పై చూస్తున్న ఈ అద్భుతమైన కట్టడమే శివాజీ స్మారక మండపం. దీనినే శివాజీ ధ్యాన మందిరం అని కూడా పిలుస్తారు. చూసారా ఈ ప్రదేశం ఎంత ఆహ్లాదకరంగా ఉందో? ఒకవైపు ఎత్తైన కొండలు, మరోవైపు లోతైన లోయలు, వాటి మధ్యలో పాతాళ గంగలా పారుతున్న కృష్ణమ్మ. ఈ ప్రకృతి రమణీయతను చూస్తుంటే మనసు ఎంత ప్రశాంతంగా మారుతుందో కదా. సాధారణంగా శ్రీశైలం వచ్చే భక్తులు మల్లికార్జున్ని, భ్రమరాంబ అమ్మవారిని దర్శించుకొని వెళ్తూ ఉంటారు. కానీ చరిత్రను, దైవత్వాన్ని ఇష్టపడే ప్రతి ఒక్కరూ తప్పక సందర్శించాల్సిన ప్రదేశం ఇది. ఇక్కడికి రాగానే ఒక తెలియని పాజిటివ్ వైబ్రేషన్ మనల్ని తాకుతుందని చెప్పాలి. ఎందుకంటే ఇది కేవలం ఒక భవనం కాదు, ఇది ఒక మహారాజు భక్తికి నిదర్శనం, ఒక వీరుడి విశ్వాసానికి ప్రతీక. ఈ మండపం నిర్మాణం చూసినట్లయితే ఎంత హుందాగా రాజ టీవీతో ఉందో. చుట్టూ ఉన్న పచ్చని చెట్ల మధ్య ఈ రాతి కట్టడం మనకు 300 ఏళ్ల క్రితం నాటి చరిత్రను గుర్తు చేస్తుంది. ఇక్కడ అడుగు పెట్టగానే మనకు వినిపించేది నిశ్శబ్దం మాత్రమే కాదు, ఆ నిశ్శబ్దంలో దాగి ఉన్న హరహర మహాదేవ అనే నినాదం కూడా. అసలు శివాజీ మహారాజ్ శ్రీశైలం ఎందుకు వచ్చారు? ఇక్కడ ఏం జరిగింది? ఆ చరిత్ర పుటల్లోకి ఒకసారి వెళ్దాం. అది 1677వ సంవత్సరం. ఛత్రపతి శివాజీ మహారాజ్ దక్షిణ దిగ్విజయ యాత్రలో భాగంగా గోల్కొండ నవాబులతో సంధి కుదుర్చుకొని కర్నూలు మీదుగా శ్రీశైలం చేరుకున్నారు. అప్పటికే ఆయన ఎన్నో యుద్ధాలు చేసి ఉన్నారు, ఎన్నో విజయాలు సాధించారు. కానీ శ్రీశైల క్షేత్రంలో కాలు మోపగానే ఆయనలోని వీరుడు భక్తుడిగా మారిపోయాడు. ఈ పవిత్ర నేల మీద అడుగు పెట్టగానే శివాజీ మహారాజ్కు ఒక విచిత్రమైన అనుభూతి కలిగింది. మల్లికార్జున స్వామిని దర్శించుకున్న తర్వాత ఆయన భక్తి పారవస్యంలో మునిగిపోయారు. సామ్రాజ్యాలు, యుద్ధాలు, రాజకీయాలు అన్నీ మర్చిపోయి కేవలం శివ ధ్యానంలో గడపాలని నిర్ణయించుకున్నారు. అప్పుడు ఆయన ఈ ప్రదేశంలోనే నివసించారు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ మండపం ఉన్న ప్రదేశంలోనే ఆయన ధ్యానం చేశారని చరిత్ర చెబుతోంది. శివాజీ మహారాజ్ భక్తి ఎంత గొప్పదంటే ఆయన రోజు రోజుకు ఇక్కడి దైవత్వంలో లీనమైపోయారు. ముఖ్యంగా శ్రీ భ్రమరాంబిక అమ్మవారి శక్తి ఆయనను పూర్తిగా ఆకర్షించింది. ఆయన అమ్మవారిని తన తల్లిలా, తన గురువులా, తన సర్వస్వంగా భావించారు. ఒక పురాణ గాథ ప్రకారం శివాజీ మహారాజ్ ఇక్కడ తీవ్రమైన తపస్సు చేశారు. అమ్మవారిపై ఉన్న భక్తితో ఆయన ఎంతలా ఉద్వేగానికి లోనయ్యారంటే తన తలను తానే ఖండించుకొని అమ్మవారి పాదాల చెంత కమల పూజగా సమర్పించాలని నిర్ణయించుకున్నారు. ఒక చేతిలో కత్తి పట్టుకొని తన శిరస్సును ఖండించటానికి సిద్ధపడ్డారు. సరిగ్గా ఆ క్షణంలో భ్రమరాంబికాదేవి ప్రత్యక్షమైందని చెప్తారు. శివాజీ, నీ భక్తికి మెచ్చాను, నీ ప్రాణత్యాగం ఇప్పుడు అవసరం లేదు. హిందూ ధర్మ రక్షణ కోసం, దేశం కోసం నీ అవసరం ఇంకా ఉంది అని ఆశీర్వదించింది.
ఆయనకు ఒక దివ్యమైన ఖడ్గాన్ని ప్రసాదించిందని ఒక ప్రగాఢమైన నమ్మకం భక్తుల్లో ఉంది. ఆ ఖడ్గంతోనే ఆయన మొఘల్ సామ్రాజ్యాన్ని జయించారని, శత్రువుల గుండెల్లో భయం పుట్టించారని చెప్తారు. ఆ అద్భుత ఘట్టం జరిగిన ప్రదేశం ఇది. మనం ఇప్పుడు నిల్చున్న ఈ నేల ఆ అమ్మవారి పాద స్పర్శతో, ఆ వీరుడి భక్తితో పునీతమైన నేల. ఊహించుకోండి, సరిగ్గా 350 ఏళ్ల క్రితం ఇక్కడ ఎలాంటి వాతావరణం ఉండి ఉంటుందో. అడవి మధ్యలో దీపపు కాంతుల్లో శివాజీ మహారాజ్ అమ్మవారిని ఆరాధిస్తుంటే ఆ దృశ్యం ఎంత అద్భుతంగా ఉండి ఉంటుందో కదా. ఇక్కడ కొలువై ఉన్న ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని చూడండి. ఎంత తేజస్సు ఉందో ఆ ముఖంలో. చేతిలో ఖడ్గం, నుదుటున బొట్టు, కళ్ళలో దృఢ సంకల్పం. నిజంగా ఆయన మన కళ్ళ ముందు ఉన్నట్లే అనిపిస్తుంది కదా. ఈ విగ్రహాన్ని చూస్తుంటే మనలో కూడా తెలియని పౌరుషం, భక్తి ఉప్పొంగుతాయి. ఈ మండపం కేవలం రాళ్లతో కట్టింది కాదు. ఇది మరాఠా వీరుల పౌరుషానికి, తెలుగు నేల భక్తికి మధ్య ఉన్న బంధానికి సాక్ష్యం. శివాజీ మహారాజ్ ఉత్తరాలయం కట్టించారని, ఆలయ అభివృద్ధికి ఎంతో సహాయం చేశారని శాసనాలు చెప్తున్నాయి. ఆయన శ్రీశైలంలో ఉన్నన్ని రోజులు ఆలయ అర్చకులను, వేద పండితులను ఎంతో గౌరవించేవారట. అన్నదానాలు కూడా చేసేవారట. ఇక్కడ కూర్చుని కాసేపు కళ్ళు మూసుకుంటే గాలిలో జై భవానీ, జై శివాజీ అనే నినాదాలు వినిపిస్తున్నట్లుగా ఉంటుంది. కృష్ణానది లోయలో నుండి వచ్చే చల్లని గాలి మన శరీరాన్ని తాకుతుంటే అది ఆనాడు శివాజీ మహారాజును తాకిన గాలేనేమో అనిపిస్తుంది. శ్రీశైలం అంటే కేవలం మోక్షం మాత్రమే కాదు, శక్తి కూడా. శివుడు లయకారకుడు, కానీ ఆ లయంలో నుండే సృష్టి కూడా మొదలవుతుంది. అమ్మవారు కరుణామయి, కానీ దుష్ట సంహారం చేయాల్సి వస్తే ఆమె మహాకాళిగా మారుతుంది. శివాజీ మహారాజ్ జీవితం కూడా అంతే. ఒక చేతిలో మాల, మరో చేతిలో వాల. ధర్మం కోసం యుద్ధం చేయటం కూడా దైవ కార్యమే అని ఆయన నమ్మారు. ఆ ప్రేరణ ఆయనకు ఇక్కడి నుండే లభించిందేమో. ఈ మండపం మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తోంది. దేవుణ్ణి పూజించటం అంటే కేవలం కోరికలు కోరుకోవటం కాదు, ధర్మాన్ని రక్షించి శక్తిని అడగటం. కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోకుండా ఆ అమ్మవారి పాదాల చెంత బలాన్ని పొందే మార్గమే నిజమైన భక్తి అని ఈ ప్రదేశం చెప్తోంది. మీరు శ్రీశైలం వచ్చినప్పుడు రద్దీగా ఉండే ఆలయ దర్శనం అయ్యాక కాస్త సమయం తీసుకుని తప్పకుండా ఈ ప్రదేశానికి రండి. ఇక్కడికి రావటానికి ఆటోలు దొరుకుతాయి, లేదా సొంత వాహనాల్లో కూడా రావచ్చు. సాయంత్రం వేళల్లో ఇక్కడికి వస్తే సూర్యాస్తమయం చూడటం ఒక అద్భుతమైన అనుభూతి అని చెప్పొచ్చు. కొండల వెనుక సూర్యుడు అస్తమిస్తుంటే ఆకాశం ఎర్రగా మారుతుంది, సరిగ్గా శివాజీ మహారాజ్ ధరించే కాషాయ జెండాలాగా. ఇప్పుడు కాసేపు మౌనంగా కూర్చోండి. మీ మనసులో ఉన్న ఒత్తిడి, ఆందోళన అన్నీ మాయమైపోతాయి. ఒక కొత్త ఉత్సాహం వస్తుంది. మన చరిత్రలో ఎంత గొప్ప వీరులు ఉన్నారో, మన సంస్కృతి ఎంత గొప్పదో తలుచుకుంటే గర్వంగా అనిపిస్తుంది. పిల్లలను తప్పకుండా ఇక్కడికి తీసుకురండి. వారికి మన చరిత్రను, మన ధర్మాన్ని పరిచయం చేయండి. సినిమా హీరోల గురించి కాదు, నిజమైన రియల్ హీరో శివాజీ గురించి ఇక్కడే వారికి చెప్పండి. శ్రీశైల క్షేత్రం అణువణువున శివశక్తుల ఉనికి ఉంది. మల్లికార్జుని అభిషేక జలాల్లో, భ్రమరాంబిక కుంకుమలో, పాతాళగంగ అలలలో, ఈ శివాజీ మండపపు రాతి స్తంభాలలో అంతటా ఆ దైవమే నిండి ఉంది. చరిత్రలో నిలిచిపోయిన ఒక మహావీరుడు నడియాడిన నేల ఇది. ఆయన శ్వాస పీల్చిన గాలి ఇది. ఆయన కన్నీళ్లతో, భక్తితో తడిసిన మట్టి ఇది. అందుకే ఇది సామాన్యమైన ప్రదేశం కాదు, ఒక శక్తి కేంద్రం. మరొక్కసారి ఆ మహావీరుణ్ణి తలుచుకుంటూ, ఆ భ్రమరాంబిక, మల్లికార్జున స్వామిని స్మరించుకుంటూ ఈ వీడియోని ముగిద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే ఆ అంజన్న సాక్షిగా, ఆ మల్లికార్జునుడి సాక్షిగా ఒక లైక్ చేయండి. మన గొప్ప చరిత్రను 10 మందికి తెలియచేయటానికి ఈ వీడియోని మీ మిత్రులకు, బంధువులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అద్భుతమైన ఆధ్యాత్మిక యాత్రల కోసం, మన పుణ్యక్షేత్రాల విశేషాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. మీ అనుభవాలను, లేదా మీరు శ్రీశైలం వెళ్ళినప్పుడు ఈ మండపాన్ని చూసారా, మీకెలా అనిపించిందో కింద కామెంట్స్లో తెలియచేయండి. సర్వం శ్రీశైల మల్లికార్జున పాదార విందార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. జై భవానీ, జై శివాజీ.